నేడు తలపెట్టిన రైతు ధర్నాకు బీఆర్ఎస్ సిద్ధమైంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తన నివాసం నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వందలాది మంది కార్యకర్తలతో యాదాద్రికి బయలుదేరారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు శాపం కాకుండా ప్రజలను రక్షించాలని లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించనున్నారు. అనంతరం ఆలేరులో తలపెట్టిన రైతు ధర్నాలో హరీష్ రావు పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు రుణమాఫీ చేస్తాం, 2 లక్షలు ఒకే దఫాలో రుణమాఫీ చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రుణమాఫీపై ఎగవేత ధోరణి అవలంబిస్తుంది. డిసెంబర్ 9న మేము 2 లక్షల లోపు ఒకేసారి చేస్తామని నాటి పిసిసి అధ్యక్షుడి హోదాలో చెప్పిన ఇవాళ ముఖ్యమంత్రి మాటలు దాటేస్తూ ఇవాళ 3 దఫాలైనా పూర్తిగా రుణమాఫీ చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ఆందోళన బాటపట్టారు. ఇవాళ ఎక్కడ చూసినా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంకుల చుట్టూ పడిగాపులు కాస్తున్నారు. వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్న రైతాంగానికి చూస్తున్న ఆందోళన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సైతం ఇవాళ పోరుబాట పట్టింది. రైతాంగానికి అండగా ఉండేందుకు, రైతాంగానికి భరోసానిచ్చేందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతు తెలపాలని, రైతాంగానికి అండగా ఉండాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన తెలిపేందుకు ఇవాళ కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. ఇవాళ ఆలేరులో ఏదైతే రైతులు రుణమాఫీ కాకపోవడంతో చేపడుతున్న నిరసన దీక్షలో బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొంటారు. హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులంతా కూడా పాల్గొని ప్రభుత్వానికి ఇప్పటికైనా మేల్కొల్పే విధంగా ఇవాళ కార్యక్రమం ఉండనుంది. ఏదైతే గత పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో దేవుళ్లను మొక్కుతూ, దేవుళ్ల పైన ఒట్లేస్తూ రుణమాఫీ చేస్తామని నమ్మబలిచిన రేవంత్ రెడ్డి ఏదైతే ఆ శాపము ప్రజలకు, తెలంగాణ ప్రజలకు తగలకుండా ఉండేందుకు దేవాలయాల పర్యటన కూడా ఇవాళ నుంచే మొదలు పెట్టుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. అయితే మొదటగా యాదాద్రి టెంపుల్ ను దర్శించుకొని అక్కడ దేవుణ్ణి వేడుకోనున్నారు. ఇప్పటికైనా ప్రాయశ్చిత్తం కలగాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చేసిన పాపాలు ప్రజానికానికి తగలదు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి అధినేతగా ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏదైతే అబద్ధాలను ప్రచారం చేసి, అబద్ధాలను దేవుళ్లపై ఒట్లేసి చేసిన ఏవైతే మాటలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ప్రజానికి, ఆయనకు మాత్రమే శాపం కలగాలి, ఇతరులు కలగకూడదు చిన్నగా ఇవాళ వివరించిన తీరును ఇవాళ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే హరీష్ రావు యాదాద్రి టెంపుల్ ను మొదటగా దర్శించుకొని అక్కడ మీడియాతో మాట్లాడతారు. అనంతరం రైతులు చేసే దీక్షలో పాల్గొని రైతాంగానికి భరోసా ఇచ్చే విధంగా, ధైర్యం చెప్పే విధంగా ప్రసంగించనున్నారు. అంతేకాకుండా ఇవాళ ఎక్కడ చూసినా రైతులకు రుణమాఫీ కాకపోవడంతో పెద్ద ఎత్తున వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. రైతు భరోసా పేరు మీద అబద్ధాలాడి రైతు భరోసాను ఇవాళ పక్కదోవ పట్టించి ఆ పైసలు ఇవాళ రుణమాఫీ చేసి కూడా అరకొర చేయడంతో రైతులంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట కాలం ఇప్పటికే సగం అయిపోయింది. పంట కాలం సగం అయిపోయినా ఇంకా రైతు భరోసా రాకపోవడంతో వారంతా కూడా ఆందోళన చెందుతూ ఆవేదన చెందుతున్న పరిస్థితుల్లో అక్కడక్కడ చాలా మంది రైతులు కూడా ఆత్మహత్యలు చేస్తున్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగితే మాకు సమాధానం దొరకట్లేదు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగితే మాకు తెలియదని సమాధానం చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ మంత్రులు సైతం పూటకో మాట గట్టకో అబద్ధం ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్ననేమో రుణమాఫీ పూర్తయిందని, నేనేమో రుణమాఫీ ఇంకా చేయాల్సి ఉందని చెప్పిన తీరును కూడా ఇవాళ ప్రజల్లో ఎండగట్టునున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్ యూ.